చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ గంగూలీ సందులో గంగాల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల. ఈ రోజు కామెడీ క్వీన్స్ లో నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది. అది ఎవరు ఏంటి అని చెప్పే ముందు వచ్చేస్తున్నారు మా కామెడీ క్వీన్స్. న్యూ ఎంట్రీ అన్నారు, అందంగా ఉంటదని చెప్పారు. ఎవరు? నేను పేరు చెప్పను రా. ఆ సర్ప్రైజ్ ని నువ్వే దగ్గర నుండి ఫీల్ అవ్వాలి, నువ్వే చూడాలి. నాకు మాత్రం తెలుసు తను ఎవరు, మీరు కూడా చూడబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నేను సమంత వస్తుందో కాజల్ వస్తుందో అనుకున్నా కానీ హలో ఎవరక్క? ఇదిగో గీతాని దగ్గరుండి వెళ్ళి బాగా చూసుకొని కూర్చోబెట్టు, ఓకేనా? గీత కూర్చోపో అంటే అన్నయ్య అన్నాను కదా. బేబీ మరి మా కామెడీ క్వీన్స్ అండ్ అలాగే గీత భగత్ కూడా వచ్చేసింది కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, ఇది ఫస్ట్ టాపిక్ ఇస్ టైం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది. ముందుగా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి గీత నేను నిన్ను అడుగుతాను, టైం వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? గడియారం ఆగిపోయినప్పుడు. గడియారం ఆగిపోయినప్పుడు. అది ఆ క్రియేటివిటీ కావాలి నాకైతే. అర్జెంట్ షూటింగ్ ఉన్నప్పుడు మోషన్స్ అయితే టైం విలువ అర్థం అవుతుంది. అప్పుడు అమ్మాయితో తిరిగినాక లాస్ట్ కి అమ్మాయి హ్యాండ్ ఇస్తే తప్పేంటి? ఇలా హ్యాండ్ ఇవ్వడంలో తప్పేంటి? హ్యాండ్ కాదు. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో అందమైన అమ్మాయిని చూస్తూ ఉన్నప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో టైం విలువ తెలుస్తుంది. మొత్తం ఎగ్జామ్ అంత సేపు ఆయన రాయడానికి కూడా ఇక్కడ ఏముండదు కానీ ఏదో తెలిసిన సినిమా రాస్తాం కదా. ఆయన తెలిసిన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ అంతా రాస్తాడేమో కూర్చొని. గీత సారీ అంజలి. ఓకే యా చెప్పు గీత. అన్నా ఇప్పుడు టైం విలువ అంటే మా పోరెంబడి చెట్లంట పుట్లంట బాగా తిరిగినా భయ్యా ఒక ముద్దిస్తా అని చెప్పి ఇయ్యలేదు టైం బదులు అడుగుతా అయిపోతుంది కదా. చెట్లంతా పొట్లంతా ఎందుకు తిరిగినావు? చెప్పనా నెక్స్ట్. అన్నా నాకు టైం విలువ 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినప్పుడు తెలిసింది, రిజల్ట్ వచ్చింది. టీచర్లు ఉంటారు కదా అన్న, ఎక్కువ తక్కువ చేస్తారు కదా. టీచర్లు ఎక్కువ తక్కువ చేసారు, నువ్వు ఎక్కువ తక్కువ చదువుకోలేదు. టీచర్లు ఎక్కువ తక్కువ చేశారు. ఏం చేసారు? నీకు టాయిలెట్ రాకపోయినా పంపించిర్రా? కాదన్నా, మరి పక్కన పోయి మంచిగా ఉంటే దాన్నే చూసుకుంటే ఎగ్జామ్ రాయాలని. మరి టీచర్ ఏం చేసిండ్రా? మార్క్స్ వేయలే కదా. ఏమైందిరా మరి? లాస్ట్ తెలిసిందన్న టీచర్ వాళ్ళ కూతురే ఆ పోరి అని. చెప్పనా నెక్స్ట్. సరైన సమయానికి బాత్రూమ్ రానప్పుడు టైం విలువ తెలుస్తుంది. రానప్పుడా?
ఫర్ ఎగ్జాంపుల్ కి మార్నింగ్ వెళ్ళకపోతే అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి శ్రీముఖితో ఫోటో దిగాలనుకో, ఆ టైంలో బాత్రూమ్ వస్తే ఇబ్బంది కదా. ఎగ్జామ్ హాల్ కి లేట్ గా వెళ్ళినప్పుడు ఇన్సులేటర్ అలౌ చేయనప్పుడు, ఇన్సులేటర్ కాదమ్మా ఇన్విజిలేటర్, ఇన్సులేటర్ అలౌ చేయనప్పుడు, మళ్ళీ చెప్పు ఇన్సులేటర్ ఇన్విజిలేటర్ అలౌ చేయనప్పుడు అప్పుడు టైం విలువ తెలుస్తుంది. ఇన్విజిలేటర్ లోపల రానేనప్పుడు, అవును టైం అయిపోతే. నెక్స్ట్ టాపిక్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎందుకు ఎప్పుడు అవుతుంది? బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసినావు, ఆమెను చూసి నాకు ఫస్ట్ సైట్ అయింది. వర్షం పడుతుంది. ఫస్ట్ సైట్ కాదా, లవ్ అయింది. లవ్ అయింది, వర్షం పడుతుంది. ఆమెను చూసి నేను కింద పడ్డా, అప్పుడే నాకు ఫస్ట్ సైట్ అయింది. లవ్ ఫస్ట్ సైట్. అర్థం కాలేదా అన్న? ఇప్పుడు నేను ఒక ఆమెను చూసినాను, నిన్నే అనుకో సపోజ్ నిన్నే చూసినా మస్తు అనిపించినావు నాకు. ఎవరు చూసినా మస్తు అనిపిస్తుంది, మస్తు అనిపించింది. చూసుకుంటే అట్లనే మెల్ల బస్ ఎక్కుతున్నా. ఆ బస్ ఎక్కేలోపు నేను కింద పడ్డా ఆమె చూస్తే. ఇప్పుడు పడలే మరి, జారినా కదా. నెక్స్ట్ అమ్మాయి రొమాంటిక్ గా కొంట చెప్తూ చూసినప్పుడు. కొంటె చూపు అంటే ఫస్ట్ చూపి, నువ్వు రవిని చూడాల. కొంటె చూపుతాను చూడు. రేపిస్ట్ చూసినారా కొంటె చూపుతో అలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేట్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్, ఒక అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, అంటే పోలీసుడు ఒకరిని తీసుకెళ్తుంటే నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుందా? వాడు మనల్ని సేవ్ చేస్తాడని ఏదో నమ్మకం కదా. అమ్మా నీకు పోలీసు వాళ్ళ మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వాడి మీద? వాడు క్రిమినల్ కదా, మనం కూడా సేవ్ చేయగలుగుతాడు. వాడి క్రిమినల్ అయితే నిన్ను సేవ్ చేస్తాడా? అవును. అమ్మో. నెక్స్ట్, అంటే శ్రీముఖికి నన్ను చూసి నవ్వినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుందా? అంత నాటిపోద్దా? కుక్కరీ షోస్ లో కష్టాలు ఎలా ఉంటాయి, అవి ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తుంది అంజలి. ఈరోజు టాపిక్ ఏంటంటే, జనరల్ గా మన యాంకర్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ వంటల ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసే యాంకర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పటాస్ కుక్కరీ షో. ఈ రోజు మనతో ఉన్నారు పార్టిసిపెంట్ యోధా గారు. సో యోధా గారు, మీరేమంట చేస్తున్నారు? మీ సంతోష్ గారికి వంకాయ కూర ఎలా వండి పెడతారు? వంకాయలతో. పంచు పేర్లేదు, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన కుక్కరీ షోలో, మన పటాస్ కుక్కరీ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు యోధా గారు కాకుండా వాళ్ళ సిస్టర్ అనమాట. అప్పుడు యాంకర్ అడుగుతుంది, ఎలాంటి వంట చేయబోతున్నారు? వంట చేసే గారు మా నాకేంది అంటే, మీరు వంట చేయరా? నా మొగుడు చేస్తాడు. 5 లక్షలు కట్నం ఇచ్చిన వాడు కాకపోతే ఇంకెవడు వండుతాడు? వాడే. మిమ్మల్ని ఎవడు లేపిండు చేస్తుంటే? ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి షోకి ఒక యాంకర్ వస్తే ఎలా ఉంటాయి చేస్తుంది. సో లెట్ మీ ఇన్వైట్ శ్రీముఖి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. మీరు చూస్తున్నారు ఈ షో. మరి ఈ రోజు నేను యాంకర్, నువ్వు గెస్ట్ అండ్ పటాస్ కుక్కరీ షో. ఓకే, పటాస్ కుక్కరీ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీ అందరికి తెలిసినట్టు నేను అరిసెలు చేయబోతున్నాను. అది ఇంట్రొడక్షన్ నేను చెప్పేశాను, జస్ట్ నువ్వు వంట చేస్తే చాలు. ఓకే, అరిసెలు చేయడానికి ఇవన్నీ సామాన్లు మనం పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి అని అరిస్తే అరిసెలు అరిసెలు అరిసెలు. ఈ వంటను మీరు చాలా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చేతులు కాల్చుకోకండి. ఎలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయండి. మా రవి హీరో అయిపోయాడు, పెద్ద స్టార్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే రవి సినిమా ప్రమోషన్ కోసం ఏంది ఎలుక దూరిందా ఏంది?
హీరో అయిపోయాడు. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం రవి వస్తున్నాడు మా షోకి. ఏమండి నా రిక్వెస్ట్ ఒకటి, నా సినిమా రాబోతుంది, ఈ సినిమా హీరోయిన్ గీత గారిని కూడా పిలవాలి. Let me invite the beautiful, the gorgeous Geeta. సో చక్కగా మన హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి ఈ రోజు మీరు చేసిన వంట ఏంటి? ఏమండి ఈ సినిమాకి డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయన్ని కూడా పిలిస్తే కొంచెం. చోటా భీమ్ గారు రండి. ఓకే అండి, మీరు అందరూ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? ఈ సినిమాలో కామెడీ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారండి. సంతోష్ అని గౌలిగూడ నుంచి లీడ్ రోల్ చేశారు. ముందు మీరు ఏమంటే చేస్తున్నారో చెప్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో మా అమ్మగారు క్యారెక్టర్ చేశారండి. ఆవిడ పెద్ద మనిషి గారు ఉన్నారు కదా. ఒక సీన్ లో ఏంటంటే, ఒక్క నిమిషం డైరెక్టర్ గారు, అసలు నేను ఫ్రేమ్ లో ఉన్నానా? సరే మరి స్టార్ట్ చేద్దామా? కానీ వీళ్ళ చెల్లె క్యారెక్టర్ ఒకటి ఉందండి. రమ్య గారు రైట్ ప్లీజ్. స్టార్ట్ చేసే ముందు అంటే సినిమాలో ట్విస్ట్ ఎప్పుడంటే నాకు మా హీరోయిన్ కి ఒక పాప పుడుతుంది అనమాట. సో దాంతోనే సినిమా స్టోరీ ఏంటో రివీల్ అవుతుంది. ఆ పాపనే యోధ అండి. ఒక్క నిమిషం అండి, ఇంతకీ సినిమా తీయడానికి ఇంపార్టెంట్ పర్సన్ కావాలి కదండి, ప్రొడ్యూసర్ హీరో. అంటే ఇక్కడ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కనిపించట్లేదు. ఆ ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ మా శ్రీముఖి. పిలవండి. రెడీ, చెప్పండి. వంట ఆవిడ వెళ్ళిపోయింది. అందర్ బాహర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు యోధా సిస్టర్. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. ఈరోజు టాపిక్ ఏంటంటే, సాధారణంగా మనుషులు అన్నాక లోపల ఒకటి అంటారు, బయట ఒకటి మాట్లాడతారు. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు వాళ్ళ లోపల ఫీలింగ్స్ ఏంటి, బయట ఫీలింగ్స్ ఏంటో చేసి. వావ్, ఇంట్రెస్టింగ్. ఏమండి కాఫీ అక్కడ పెట్టేలా తాగుతాను. అబ్బా నాకండి, కట్టేస్తా. నాకు తే ఏం తెస్తావు? కాఫీగా. కట్నం డబ్బులు తీసుకున్నావు కదా, కట్నం డబ్బులు తీసుకున్నందుకు ఈ కుక్క చాకి నువ్వు చేయాల్సిందే. కాఫీ తీసుకోవే. ఆ స్టిల్ ఏంటి మొహానికి ఏమైనా సూట్ అయిందా? ఏదో పెళ్ళైన కొత్త కాబట్టి కాఫీ ఇస్తున్నాను. ముందు ఆధార్ కార్డ్ చింపాను, నా తడాకా ఏంటో ముందు చూపిస్తానే. ఇంకోసారి కాఫీ అడుగు. కాఫీ అదిగో శ్రీముఖి వేసుకునే మేకప్ కల్పిస్తాను, దెబ్బకి చచ్చూరుకుంటా. ఏమన్నా అన్నారా? నువ్వేమన్నా విన్నావా? లేదే. ఓకేనండి, మరి ఇప్పుడు శ్రీముఖి అండ్ రవి వాళ్ళ లోపల ఫీలింగ్స్ బయట ఫీలింగ్స్ ఏంటి మేము చేసి చూపించబోతున్నాం. హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. వీడికి ఎప్పుడు వీలుంటే చాలు, ఎప్పుడు పట్టేసుకున్నా. ఈయన చేసేది యాంకరింగేనా? అసలు ఈయన చేసేది యాంకరింగే అంటే సుమగా చేసేదేంటో. ఏదో సంతోష్ జాలతో పెట్టుకున్నారు గాని ఆయన ఇంట్లో గిన్నెలు తోటానికి కూడా పనికిరాదు తెలుసా. అమ్మో మెల్కొచ్చేలాగే. వదులు సెంట్ కొట్టిందిరా బాబు. శవాల దగ్గర కంపోచినట్లే. ఇదైతే నిజం. నేనేమో వాటర్ ట్యాంక్ లో ఉంటాను, ఇదేమో సెప్టిక్ ట్యాంక్ లో ఉంటాను.
బాంబు దీన్ని మెలకొచ్చు. మీరేమన్నా అన్నారా? నీకేమన్నా విన్నావా? మరి మా యోధా సిస్టర్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అత్తగారు కోమలకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఒక కోడలు ఇలా ఫీల్ అవుతుంది. రండి అత్తయ్య రండి. ఎవరు లేరు, ఎంత బాగుంది. మనిల్లే అత్తయ్య. మనిల్లు ఇలా ఉంటుందా? అవును అత్తయ్య, మీరు కోమలో ఉన్నారు కదా. అవును, నేను కోమలో ఉన్నాను కదా, మర్చిపోయి ఉంటాను. అవును అత్తయ్య. అవును. ఏం తింటారు? ఏం తింటారు? ఏం తింటారు? అదే ఏం తింటారు అంటే ఏం తింటారు? ఏం తింటారు కాదు, ఏం తింటారు? దోసనా, ఇడ్లీయా? ఓ అలా అడిగావా? సరే సరే, పెద్దగా గుర్తులేవు, గుర్తున్న బట్టికి చెప్తాను, రాసుకో. అలాగే. పెద్దగా గుర్తులేవు, గుర్తున్న మట్టుకు మాత్రమే చెప్తుంది. అవునవును. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, దద్దోజనం, పులిహార, ఆలుగడ్డ, టమాటా, ఇంకేమైనా ఉన్నాయా? ఏలే కదా. అంతే అంతే అంతే, అన్ని మర్చిపోయారు. ఇవి మాత్రం గుర్తుంచుకుంటారు. ఏంటి? ఏం లేదు అత్తయ్య, మీకు ఇష్టమైంది ఒక్కటి మర్చిపోయారు. ఏంటిది? మీకు ఇష్టమైన అప్పడం. ఇష్టమైన అప్పడం. అప్పడం దాంతో కలిపి అన్ని తీసుకునిరా. అలాగే అత్తయ్య. అత్తయ్య మీకు ఒక చెప్పనా? చెప్పు. మీరు కోమలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దద్దోజనం అన్ని తినిపించాను తెలుసా? అవునా? అవేంటి కొంచెం కారం కారంగా, కొంచెం ఉప్పు ఉప్పుగా ఉన్నాయి. నేను పెట్టింది అవే, మా అత్తయ్యకి తెలియకుండా మేనేజ్ చేయాలి. అవునత్తయ్య, ఈ విషయం మీకెలా తెలుసు? నేను కోమలో ఉన్నానేమో కానీ నా నాలుక మాత్రం కోమలో లేదే. అయినా అవి నువ్వు నాకు పెట్టింది నేను కోమలో నుంచి బయటకు వచ్చిన తర్వాత. అవునా? అవును. ఏ శిరీష, డాక్టర్ నాకు ఆకుకూరలు వండి పెట్టమంటే నువ్వేంటి గడ్డి కూర వండి పెట్టావు? అది ఆకుకూరే కదా అత్తయ్య. సరే నీకొకటి చెప్పనా? నా మీద నీకు ప్రేమ లేదు కదా? మీ మీద నాకు ప్రేమ లేదా అత్తయ్య? లేదు. లేదా అత్తయ్య? లేదు. లేదా అత్తయ్య? లేదు. నేనొకటి అడగాలి, అసలు నేను కోమలోకి ఎలా వెళ్ళానే? మీరు కోమలోకి ఎలా వెళ్ళరా? అప్పరు హీరోగా చేసిన మూవీ ఉందే, ఆ మూవీ సీడీ తెచ్చి ల్యాప్టాప్ లో వేసాం, అంతే. మీరు కోమలోకి వెళ్ళిపోయారు. అవునా? మరి కోమలో నుంచి బయటకి ఎలా వచ్చానే? సరే, డైరెక్ట్ గా అప్పారావుని మీ ముందు నిలబెడిచ్చి నవ్వించాము, మీరు కోమల నుంచి బయటకు వచ్చారు. అవునా? ఆ పని చేసి గుండాకి చచ్చిపోను. ప్లాన్ అదే, కాకపోతే ఇలా జరిగింది. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటేనే ఒక పెద్ద హెడేక్ అండి. ఆ హెడేక్స్ ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తుంది గీతమ్మగా. Don't know why I can't hear my heart beating, baby. I don't know why my life just has no meaning. You're my diamond girl, you're my darling girl. నువ్వే నా heart and soul. నువ్వే నా చాందిని, నువ్వే నా రోషిని, నువ్వే నా మంజిల్. My love, my love, నీకే అడ్డంగా పడిపోయా. Lovely accent, lovely boy. నా పేరు గీతా భగత్ అనమాట. ఇక్కడ స్టాండప్ కామెడీ చేయడానికి పిలిచారు, ట్రై చేస్తాను అట్లీస్ట్ కామెడీ చేయడానికి. ఓకే, పెళ్లిళ్ళలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లవ్ మ్యారేజ్, ఒకటి అరేంజ్ మ్యారేజ్. అసలు అమ్మాయికి పెళ్లి చేయాలి అని పేరెంట్స్ కి ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? చిన్నప్పుడు తప్పిపోయిన ఏ ఫ్రెండో ఫంక్షన్ లో కలిసినప్పుడు. ఫంక్షన్ కి వెళ్ళగానే పక్కన, ఏరా ఎలా ఉన్నావురా, బాగున్నావా, మీ అమ్మాయా, చాలా పెద్దదైపోయిందిరా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇంత ఉండేది, ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అమ్మాయి? 100 రూపాయల వీళ్ళ పప్పన్నం కోసం పెళ్లి చేసుకుని 100 ఏళ్ల జీవితాన్ని ఎందుకంటే నాశనం చేసుకోవాలి? అప్పుడు మా నాన్న ఫీల్ అవుతాడు. నిజంగానే మా అమ్మాయి అప్పటి వరకు చూడని హైట్ చూస్తూ ఉంటాడు. మా అమ్మాయి బాగానే పెరిగింది, మొన్నటి వరకు 4 అడుగులే ఉంది, ఇప్పుడు 5 అయిపోయింది, దీన్ని పెళ్లి చేసేయాలి, లేకపోతే ఏ పక్కింటాడో. పెళ్లి చెయ్యాలి అనగానే ఫస్ట్ ఒక ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు రావాలి అని ఫీల్ అవుతూ ఉంటారండి. కానీ ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులు ఉంటారు చూడండి, వాళ్ళు హిట్ ఇచ్చిన సినిమా హీరో కంటే కూడా ఫోజ్ కొడుతూ ఉంటారు, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏంటంటే
పెళ్లి చూపులు స్కైప్ లో చేసుకుంటూ ఉంటారు, ఎంగేజ్మెంట్ కొరియర్ లో పంపిస్తారు. పెళ్లి అనగానే ఆ రోజు పొద్దున్నే వస్తారు, సాయంత్రానికి వెళ్ళిపోతారు. నాకు ఒక చిన్న డౌట్ అండి, అర్థం కానిది ఏంటంటే వీడు తాంబూలాలు ట్విట్టర్ లో స్కైప్ లో శోభనం చేసుకొని పిల్లల్ని పార్సిల్ చేయమంటాడేమో అని భయం వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వర్క్ మైండెడ్స్ లైక్ రవి. ఎంత వర్క్ మైండెడ్స్ అంటే ఎంత మంచి పని ఇచ్చినా కూడా వాళ్ళు ఆ పని చేయరు. ఉన్న పని మాత్రమే చేస్తూ ఉంటారు. ₹1,00,00,000 ఇస్తానన్నా వద్దు, నాకు ఆ ₹100 చాలు అంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు. కట్నం గురించి మాట్లాడుకుంటున్నారు. బాబు మాకు ఒక్క అమ్మాయి కాబట్టి మేము ఒక 10 lakhs ఇద్దాం అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు బుద్ధి ఉందా? 10 lakhs అంటారేంటి? మాకు 4 లక్షలు కావాలి, మాకు 4 లక్షలు కావాలి. అమ్మ తర్వాత వెహికల్ ఏమన్నా అడుగుదాం. హోండా. బాబు హోండా సిటీ కారేగా, ఇస్తాం బాబు. ఎలాగో మా అమ్మాయి పెళ్లి చేస్తే మేము ఇద్దాం అనుకుంటున్నాం. హోండా సిటీ కార్ అంటావు ఏంటండి? అది 4 చక్రాలు ఉంటది. నాకు అవసరం లేదు, నాకు 2 చక్రాలదే కావాలి. అలా అయితే చెప్పండి, పెళ్లి చేస్తాం, లేకపోతే క్యాన్సిల్. నువ్వేంట్రా క్యాన్సిల్ చేసేది? నేనే క్యాన్సిల్ చేసిన. గెట్ లాస్, గెట్ లాస్. నెక్స్ట్ లవ్ ఫెయిల్యూర్స్ అన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరో లాగా సగం అర్థం అయ్యి సగం అర్థం కాకుండా ఉంటారు. వాడిని చూసి బాధపడాలో ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చినందుకు కోప్పడాలో అర్థం కాదనమాట. ఫైనల్ గా నేను ఒకటైతే చెప్తానండి, మంచి బాయ్ ఫ్రెండ్ కానోడు మంచి హస్బెండ్ మాత్రం అవుతాడు. ఎందుకంటే లవ్ లో ఫెయిన్ అయిలోనికే తెలుస్తుంది కదా దాని వాల్యూ ఏంటి అనేది. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, ప్రశాంత్. టైం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది అన్నా? నాకు టైం విలువ 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినప్పుడు తెలిసింది, రిజల్ట్ వచ్చింది. పక్కన పోయి మంచిగా ఉంటే దాన్ని చూసుకుంటే ఎగ్జామ్ రాయాలని నేను. ఈ రోజు మా లేడీ స్పెషల్ చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకున్నాము. ఇలాంటి లేడీ స్పెషల్ కోసం మరొక వీక్ వెయిట్ చేయాల్సిందే. కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30